హ్యామ్ రోడ్ల ప్రాజెక్ట్ జామ్ అయింది. టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. నిబంధనలను సాకుగా పెట్టి అందరినీ అడ్డుకుంటోంది. అర్హతల పేరుతో అనుయాయులకే కట్టుబెట్టేందుకు సాగదీస్తున్నది. సమీక్షలతోనే సరిపెడుతూ అసలు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టును పట్టాలెక్కించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఈ పరిణామాల వెనుక ఏదో మతలబ్ జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు ముందుకు కదలడమే లేదు. ఎంతో అట్టహాసంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వమే తీవ్ర జాప్యం చేస్తున్నది. నిబంధనల్ని సాకుగా పెట్టి అందరినీ అడ్డుకుంటున్నది. అర్హతల పేరుతో అనుయాయులకే కట్టబెట్టేందుకు సాగదీస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 4 జాతీయ రహదారులను ఇదే విధానంలో చేపట్టాలని నిర్ణయించిన భూసేకరణ అడ్డంకిగా నిలిచింది. సమీక్షలతోనే సరిపెడుతూ అసలు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టును పట్టాలెక్కించడంలో ప్రభుత్వమే జాప్యం చేస్తున్నది. ఈ పరిణామాల వెనుక ఏదో మతలబు జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో హైబ్రిడ్ యానిటీ మోడల్ విధానంలో చేపట్టే రోడ్లకు అదనంగా మరికొన్ని రోడ్లను జోడించి వ్యయాన్ని ఏకంగా 4,000 కోట్ల రూపాయలకు పైగా పెంచేశారు. చాలా వరకు ఏజెన్సీలు బ్యాంకు రుణాలతో ముడిపెట్టి టెండర్లలో పాల్గొనే అర్హత లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో R&B రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు దాదాపు ఏడాది పాటు కసరత్తు తర్వాత మొదటి దశలో చేపట్టే రోడ్లను ఎంపిక చేసింది. 6,478.33 కోట్ల రూపాయలతో 5,190.25 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గత జూలైలోనే ఆమోదం తెలిపింది. R&Bకి సంబంధించి 16 సర్కిళ్లలో జిల్లాల వారీగా 373 పనులకు గత ఆగస్టులోనే టెండర్లు పిలుస్తామని మంత్రి ప్రకటించారు. కేబినెట్ ఆమోదం పొందిన దానిలో 350 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ పనులతో పాటు పలు రోడ్ల మరమ్మతులు, రిన్వల్స్, కొత్త రోడ్లు ఉన్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ విధానంపై కాంట్రాక్టర్లు, బ్యాంకర్లతో ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ప్రస్తుత విధానాన్ని వ్యతిరేకించిన కాంట్రాక్టర్లు పలు సూచనలు చేశారు. దీంతో ప్రతిపాదిత హ్యామ్ రోడ్లకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. హ్యామ్ రోడ్ల పనుల్ని కట్టబెట్టేందుకు ఇప్పటికే కాంట్రాక్టు ఏజెన్సీల ఎంపిక కూడా పూర్తయిపోయిందని, తూతూ మంత్రంగా టెండర్ల ప్రక్రియ చేపడతారనే ప్రచారం జరుగుతున్నది. అధికార పార్టీ నేతలకు చెందిన కొన్ని ఏజెన్సీలు, కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్గా ఏర్పడి ఎవరు ఏ పని చేపట్టాలో నిర్ణయించుకుంటున్నారని R&B వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పనులు తమవారికే లభించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త రోడ్లను చేర్చి వ్యయాన్ని 4,168 కోట్ల రూపాయలు పెంచడం వెనుక అసలు మతలబు ఇదేనని పలువురు ఆరోపిస్తున్నారు. కేబినెట్ ఆమోదం లభించిన రోడ్లకు వెంటనే టెండర్లు పిలవకుండా జాప్యం చేయడం, తాజాగా మరికొన్ని రోడ్లను ఇందులో కలపడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. టెండర్లలో గోల్మాల్ జరిగే అవకాశం ఉన్నదని పలువురు కాంట్రాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హ్యామ్ విధానంలో నిధుల్ని 40% ప్రభుత్వం, మిగిలిన 60% కాంట్రాక్టర్లు బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకుంటాయి. కాంట్రాక్టర్లు వెచ్చించిన 60% నిధుల్ని పనులు పూర్తయ్యాక ప్రభుత్వం 0.8% వడ్డీతో నెల 30 వాయిదాల్లో చెల్లిస్తుంది. పనులు పూర్తయ్యాక 15 సంవత్సరాల పాటు కాంట్రాక్టరే ఆ రోడ్డును నిర్వహించాల్సి ఉండగా దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. తమ నిబంధనలకు లోబడి మాత్రమే కాంట్రాక్టు ఏజెన్సీలకు రుణాలు మంజూరు చేస్తామని, ఆయా ఏజెన్సీల క్రెడిట్ స్కోర్ రేటింగ్ ఆధారంగానే రుణ సహాయం అందిస్తామని ఇప్పటికే బ్యాంకర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. దీనిపై కాంట్రాక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. RRR ఉత్తర భాగంతో పాటు జగిత్యాల, కరీంనగర్, ఆర్మూర్, జగిత్యాల మంచిర్యాల రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపింది. NHAI ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టాల్సి ఉన్నది. దాదాపు 160 కిలోమీటర్ల RRR ఉత్తర భాగానికి 15,627 కోట్ల రూపాయలు, 191 కిలోమీటర్లు ఉండే మిగిలిన 3 రహదారులకు 7,372 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు వేశారు. RRR భూసేకరణ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉండగా మిగిలిన 3 రహదారుల భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. RRR ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు దాదాపు 5,500 కోట్ల రూపాయలు, మిగతా 3 రహదారుల భూసేకరణకు 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అంచనాలు వేశారు. ఈ లెక్కన RRR ఉత్తర భాగం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. జగిత్యాల, కరీంనగర్, ఆర్మూర్, జగిత్యాల మంచిర్యాల రహదారుల భూసేకరణకు 100 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనాలు రూపొందించగా కేంద్రం 9 కోట్ల రూపాయలే మంజూరు చేసింది.
కాంగ్రెస్ సర్కారు వచ్చాక చిన్నా చితక రోడ్ల బిల్లులే దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయని, దీన్ని బట్టి ప్రభుత్వం హ్యామ్ రోడ్లకు నిధులు ఎలా చెల్లిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని పలువురు కాంట్రాక్టర్లు బాహాటంగానే అనుమానిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ ప్రతిపాదిత హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు ఏ మేరకు ముందుకు సాగుతుందో వేచి చూడాల్సి ఉన్నది.